ఇచ్చాపురం నియోజకవర్గం సమన్వయకర్తగా శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయను నియమించడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన స్వగృహమైన కవిటి మండలం బల్లిపుట్టుగలో ఆనందోత్సవాలను విజయ పంచుకున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై నమ్మకంతో సమన్వయకర్తగా నియమించేందుకు కృతజ్ఞతలు తెలిపారు. తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తానని, నియోజకవర్గ నేతలు, ఎమ్మెల్సీ, చైర్మన్లు, ఎంపీపీలు, కార్యకర్తలను కలుపుకుని పనిచేస్తానని ఆమె తెలిపారు. ఇచ్చాపురంలో ఎలాగైనా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తానని, ఇక్కడి గెలుపును సీఎం జగన్కు కానుకగా ఇస్తానని చెప్పారు. ఈరోజు ఇచ్చాపురం నియోజకవర్గంలో నాకు శాసనసభలో అడుగుపెట్టే అవకాశాన్ని ఇచ్చారు. దానికోసం అని చెప్పి ఈరోజు నాకు కోఆర్డినేటర్గా నాకు నియమించిన జగనన్నకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఏ నమ్మకంతో అయితే నాకు ఈరోజు ఇక్కడ సమన్వయకర్తగా నియమించారో ఆ నమ్మకాన్ని బొమ్మ చేయనని, ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అన్నారో అందులో మొదటి స్థానం ఇచ్చాపురం నుంచి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తానని, దీనికోసం ప్రతి ఒక్కరు నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్క ఎమ్మెల్సీ కానివ్వండి, ఇక్కడ ఉన్న నాయకులు అందరం కూడా నత్తురామారావు కానివ్వండి, లల్లు గారు కానివ్వండి, నరేంద్ర గారు కానివ్వండి, మరి ఇతర చైర్మన్స్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా సమిష్టిగా కష్టపడి తప్పకుండా ఇచ్చాపురం 175లో ఒకటి ఫస్ట్ గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి కానుకేస్తానని తెలియజేస్తాను.